హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ రిషిధర పార్ట్ 2. రిషి వసు గురించి ఆలోచిస్తూ ఇంట్లోకి వెళ్ళగానే పెదనాన్న అండ్ మహేష్ సార్ సోఫాలో కూర్చుని ఉంటారు. రిషిని చూసి ఎలా ఉంది రిషి కాలేజ్ అంటారు పెదనాన్న. అనగానే బాగుంది పెదనాన్న అంటాడు రిషి. మేము ఎవరితోనూ ఏమీ చెప్పకూడదు అన్నావంట నీ గురించి అని అనగానే రిషి నవ్వుతూ కాలేజీ ఎండి మా పెదనాన్న అని తెలిస్తే అందరూ స్పెషల్గా ట్రీట్ చేస్తారు అని వద్దు అన్నాను అంతే అంటాడు రిషి. సరే, కాలేజీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి వెంటనే ఇంటిమేట్ చేయి, ఎందుకంటే మేము ఎప్పుడు స్టూడెంట్స్ దగ్గర ఉండలేము కదా అనగానే అలాగే పెదనాన్న. ఇంకో డౌట్ అంటాడు రిషి. ఏంటి రిషి అంటారు పెదనాన్న. నేను ఇప్పుడు ఈసీ నుంచి సిఎస్సికి మారాలంటే ఎలా అంటాడు రిషి. వెంటనే జగతి మ్యామ్ వస్తూ అదేంటి రిషి, ఫస్ట్ ఈ సిఎస్సి వస్తే వద్దు నాకు ఈసీనే కావాలి అని జాయిన్ అయ్యావు కదా అంటది. అనగానే హామా, కానీ సిఎస్సి బాగుంటుందేమో అనిపిస్తుంది అంటాడు రిషి. అది విని పెద్దనాన్న ఇప్పుడు అయితే అన్నీ ఫుల్ అయిపోయాయి సీట్స్. ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్లో ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూద్దాం, ఎవరైనా అలా చేంజ్ అయ్యే వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు మనం అప్పుడు అంటాడు పెదనాన్న. అలాగే పెదనాన్న అంటాడు రిషి. వెంటనే జగతి మ్యామ్ రిషి ఏమైనా తింటావా అంటది. లేదుమా, ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తుంటే పెదనాన్నకి కాల్ వస్తుంది. పెదనాన్న లిఫ్ట్ చేసి హలో అనగానే పుష్ప ఉందా అని అడుగుతారు. వెంటనే పెదనాన్న పుష్పానా, రాంగ్ నెంబర్ అని కాల్ కట్ చేస్తారు. అది విని మహేష్ సార్ ఎవరు అన్నాయి అంటాడు. ఎవరికో పుష్ప కావాలంట అనగానే రిషి అది విని నవ్వుతూ ఓ, ఈ వసు పుష్ప బయోడేటాలో పెదనాన్న నెంబర్ ఇచ్చిందా అని నవ్వుకుంటూ రిషి తన రూమ్కి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళగానే పాకెట్లో నుంచి వసు ఇచ్చిన బయోడేటా చూస్తూ నవ్వుకుంటూ అవును, అసలు ఈ వసు ఫోన్ నెంబర్ ఎలా సాధించాలి అనుకుంటూ అయినా తెలియని అమ్మాయిని అలా ఫోన్ నెంబర్ అడిగితే ఇస్తుందా ఏంటి, ముందు పరిచయం పెంచుకుందాం, తర్వాత తనే ఇస్తుంది అనుకుంటూ ముందు నేను చదివి టాపర్ని అయ్యి సిఎస్సిలోకి వెళ్ళాలి, అప్పుడు వరుసకి ఇంకా క్లోజ్గా ఉండొచ్చు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి బుక్ ఓపెన్ చేయగానే జగతి మ్యామ్ స్నాక్స్ తీసుకొస్తారు. ఏంటి నాన్న, సిఎస్సి నచ్చలేదా అంటది రిషిని చూసి. అలా ఏమీ లేదు మా, ఈరోజు మాకు మ్యాథ్స్ క్లాస్కి నువ్వెందుకు రాలేదు అంటది. ఈరోజు మా చిన్ననాటి ఫ్రెండ్ వచ్చింది, సో చాలా రోజుల తర్వాత కలిసామా, సో ఇంకా అలా రాలేకపోయాను, అందుకే వేరే లెక్చర్ని పంపించాను, రేపటి నుంచి వస్తానులే అంటది. ఓకేమా అంటాడు రిషి. సరే, నేను భోజనం రెడీ చేయాలి ఉంటాను అంటది. సరేమా అని జగతి మ్యామ్ కిందకి వెళ్తుంది. రిషి చదువుకుంటూ పక్కకి చూడగానే అక్కడే డిబిఎస్టి కాలేజ్ పాంప్లెట్ ఉంటుంది. దానిపై మహేశ్వర్ అని పెదనాన్న నెంబర్స్ ఉంటాయి. ఓ, ఇది చూసి రాసిందా వసు అనుకొని నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే రిషి కాలేజీకి వెళ్ళగానే రాకేష్ ఉంటాడు. రిషి చూడనట్లు వెళ్తుంటే ఓయ్ జూనియర్, ఏంటి చూడనట్లు వెళ్తున్నావు అంటాడు. అనగానే రిషి ఏమీ లేదు సార్ అని, ఇప్పుడు పుష్ప గురించే అడుగుతారేమో అనుకుంటూ దగ్గరికి వెళ్ళగానే నువ్వు ఏ డిపార్ట్మెంట్ రా అంటారు రాకేష్. అనగానే రిషి ఈసీఈ సార్ అనగానే రాకేష్ నిన్న ఒక అమ్మాయి బయోడేటా ఇచ్చావు, అసలు మీ క్లాస్లో పుష్ప అనే అమ్మాయే లేదంట కదా అంటాడు. అనగానే రిషి నవ్వుతూ మా క్లాస్ కాదు సార్, ఆ అమ్మాయి సిఎస్సి అంటాడు. అనగానే ఫస్ట్ ఇయర్కే మీ డిపార్ట్మెంట్ వదిలేసి పక్క డిపార్ట్మెంట్ మీద పడ్డావా అంటాడు. అనగానే రిషి నవ్వుకుంటూ ఉండగా ఇంతకీ ఆ అమ్మాయి పేరు పుష్ప అన్నది నిజమేనారా అంటాడు. అనగానే రిషి మనసులో అవును, 4 నెంబర్స్ లాగా వీళ్ళ నేమ్స్ నిజమా కాదా అనుకుంటూ ఏమో సార్, వాళ్ళు ఇచ్చినవి ఇచ్చాను, నాకు నిజమో కాదో ఎలా తెలుస్తుంది సార్ అంటాడు. ఏంటి సీనియర్స్కి ఎదురు సమాధానం చెప్తున్నావా, వెళ్ళి అది నిజమో కాదో తెలుసుకొనిరా అంటాడు రాకేష్. అలాగే సార్ అంటూ అసలు ఈ వసుధర అనే నేమ్ కరెక్టేనా లేదా ఎలా తెలుసుకునేది అని ఆలోచిస్తూ ఉండగా వసు తల కిందకి వంచుకొని రిషిని చూడనట్లు వెళ్తుంటే అది చూసి
హే రెడ్ డ్రెస్ అంటాడు. అనగానే వసు రిషి వైపు చూసి హా అంటది. ఏంటి గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అంటాడు రిషి. గుడ్ మార్నింగ్ అన్నా అంటది వసు. అన్ననా? అన్నా ఏంటి? కాల్ మీ రిషి సార్ అంటాడు సీరియస్గా. అలాగే సార్ అంటది టెన్షన్గా వసు. నీ పేరు వసునే కదా అంటాడు రిషి. హా సార్. మీ ఫ్రెండ్ పేరు పుష్ప అనేగా అంటాడు. హా సార్ అంటది. నిజంగా కరెక్టే కదా అంటాడు రిషి. అవును సార్. నేమ్స్ ఎందుకు తప్పు చెప్తాం అంటది వసు. ఫోన్ నెంబర్ తప్పు ఇచ్చినప్పుడు నేమ్స్ కూడా ఎవరివైనా చెప్పొచ్చు కదా అంటాడు రిషి. అనగానే వసు ఫేస్లో నవ్వొస్తుంది. కానీ కొంచెం టెన్షన్గా ఉంటది. ఏంటి టెన్షన్గా ఉన్నావు అంటాడు రిషి. ఏమీ లేదు సార్, క్లాస్ టైం అవుతుంది అని వెళ్ళిపోతుంది. ఏమైంది? వసు ఏంటి అలా ఉంది అని వసు వచ్చిన దారిలో బయటికి వెళ్తుంటే వాచ్మెన్ ఆపేసి కాలేజీ టైంలో బయటికి వెళ్ళటానికి వీల్లేదు బాబు అనగానే సరే అని రిషి లోపలికి వెళ్తుంటే మహేష్ సార్ రిషిని చూసి ఏమైంది రిషి బయటికి వెళ్తున్నావు అంటాడు. ఏమీ లేదు, క్లాస్ టైం అవుతుంది వెళ్ళాలి అని. ఏమైంది వసుకి అలా ఉంది అనుకుంటూ క్లాస్కి వెళ్తాడు. జగతి మ్యామ్ క్లాస్లో ఉంటుంది. మే ఐ కమిన్ మ్యామ్ అంటాడు రిషి. వై ఆర్ యూ సో లేట్ అంటది జగతి మ్యామ్. అది బయట ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అంటాడు రిషి. వెంటనే జగతి మ్యామ్, నేను నిన్న చెప్పిన రీజన్ చెప్తున్నావంట్రా నువ్వు అనుకొని రోజు ఇలా సాకులు చెప్తే మాత్రం కుదరదు, క్లాస్కి కరెక్ట్ టైంకి రావాలి అంటది జగతి మ్యామ్. ఓకే మ్యామ్ అని రిషి లోపలికి వెళ్ళి కూర్చొని ఫస్ట్ డే మామ్ క్లాస్ వినబోతున్నా అనుకుంటూ చూస్తాడు. జగతి మ్యామ్ క్లాస్ చెప్తూ ఉంటుంది. రిషి వింటూ నోట్స్ రాసుకుంటూ ఉంటాడు. కానీ మనసులో వసు ఎందుకు అలా ఉంది అనేది మైండ్లో తిరుగుతూనే ఉంటుంది రిషికి. రిషి బ్రేక్ టైంలో వసు క్లాస్కి వెళ్తాడు. క్లాస్లో సీనియర్స్ ఉంటారు. వీళ్ళు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా వసుని అనుకొని రిషి మహేష్ సార్కి కాల్ చేసి డాడ్ ఒకసారి సిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ దగ్గరికి రండి అంటాడు. ఎందుకు నానా అంటది మహేష్ సార్. ఏమీ లేదు, ఊరికే ఒక రౌండ్ వేయండి జూనియర్ క్లాసెస్ అన్నీ అంటాడు. సరే అని మహేష్ సార్ క్లాస్కి నడుచుకుంటూ వెళ్తాడు. సీనియర్స్ అందరూ మహేష్ సార్ వస్తున్నారు అని వెళ్ళిపోతారు. రిషి నవ్వుకుంటూ మహేష్ సార్కి థ్యాంక్ యూ డాడ్ అని మెసేజ్ పెడతాడు. మహేష్ సార్ చూసి నవ్వుకుంటూ ఎందుకు రమ్మన్నట్లు అని చూస్తూ ఉంటాడు మొత్తం. కానీ ఏమీ అర్థం కాదు. రిషి మనసులో ఇప్పటికీ సేవ్, అస్సలు రీజన్ ఏంటో కనుక్కోవాలి అనుకుంటూ రిషి తన క్లాస్కి వెళ్తాడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో రిషి క్యాబిన్ వైపు వెళ్తుంటే వసు పుష్ప కూర్చొని తింటూ ఉంటారు. రిషి రాగానే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటది వసు. రిషి అక్కడే నుంచుని రిషి పుష్పతో నీ పేరేంటి అంటాడు. పుష్ప సార్ అంటది. ఈ అమ్మాయి పేరు అంటాడు రిషి. వసుధర సార్ అంటది. ఓకే అని నేమ్స్ కరెక్ట్గానే చెప్పింది అనుకొని టొమాటో రైస్ బాగుందా అంటాడు రిషి. హా బాగుంది సార్ అంటది వసు. రిషి పుష్ప వైపు చూసి వెళ్ళి ఒక ప్లేట్ టొమాటో రైస్ తీసుకురాపో అంటాడు. అనగాని పుష్ప అలాగే సార్ అని లెగిచి వెళ్ళిద్ది. రిషి వసు వైపు చూస్తాడు. వసుకి కొంచెం భయంగా ఉంటుంది. తొందరగా తింటుంటే అవును నేనిచ్చిన నా మనసు ఏది అంటాడు. ఏంటి సార్ అంటది వసు. నా మనసు నిన్న ఇచ్చానుగా భద్రంగా ఉంచమని అంటాడు రిషి. బ్యాగ్లో ఉంది సార్ అంటది వసు. మరి బ్యాగ్ ఏది అంటాడు రిషి. వెంటనే వసు క్లాస్లో ఉంది సార్ అంటది. అనగానే రిషి నా మనసంటే నీకు లెక్క లేదు, అలా వదిలేసి వచ్చావా అంటాడు. అంటే ఫుడ్ తినటానికి వచ్చాం కదా సార్, అంటే ఫుడ్ తినటానికి వస్తున్నామని అంటది. అనగానే రిషి ఏంటి ఫుడ్ తినడానికి వస్తుంటే మాత్రం అలా వదిలేసి వస్తావా, దిస్ ఇస్ టూ బ్యాడ్. ఇప్పుడు నా మనసు చూడు అక్కడ నువ్వు లేవని గిలగిలా కొట్టుకుంటూ ఉంటది అంటాడు. అనగానే వసు అబ్బా అని నవ్వుకుంటది. వెంటనే రిషి నేనిక్కడ సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుకుంటున్నావా అంటాడు. అనగానే వసు ఏం చేయమంటారు సార్ ఇప్పుడు అంటది. అనగానే రిషి ఎంత బాగా అడుగుతున్నావు, ఫోన్ నెంబర్స్ మార్చి రాసావు
ఆ మాత్రం తెలీదా? ఎప్పుడూ నా మనసు నీతో ఉండాలి అంటే ఏం చేయాలో? అంటాడు రిషి. వసు నవ్వుకుంటది. ఇంతలో పుష్ప టొమాటో రైస్ తీసుకొస్తది. పుష్ప హా! ఇటివ్వు అని తీసుకొని రిషి వసుని చూస్తూ నోట్లో పెట్టుకొని తింటూ ఉంటాడు. ఇంతలో వసు ఇంక వెళ్దామా అంటది పుష్పతో. ఉండండి నా కోసం వెయిట్ చేయండి అంటాడు రిషి. అంటూ ఉండగా సీనియర్స్ లోపలికి రావటం చూసి సీనియర్స్ వస్తున్నారు సార్ ఇంక వెళ్తాం అని వసు వెళ్తది. సరే వెళ్ళు అని రిషి చుట్టూ చూస్తాడు. సీనియర్స్ వస్తూ ఉంటారు. మేబీ సీనియర్స్ని చూసి భయపడుతుందేమో అనుకుంటూ అవును నేను కూడా సీనియర్నే కదా వసు దృష్టిలో అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటాడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్.